ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత సేంద్రియ గణపతి విగ్రహాల పంపిణీ. ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలంటూ అధ్యక్షులు దీపేష్ రేణ్వా పిలుపు. వినాయక చవితిని పురస్కరించుకుని పూజా సామాగ్రి కొనుగోలుదారులతో సందడిగా మారిన పట్టణ మార్కెట్ పురవీధులు. ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. మంచిర్యాల లక్ష్మీనారాయణ మందిరంలో కొలువుదీరిన గణనాథుడు. స్వామివారికి హారతులతో ప్రత్యేక పూజలు చేపట్టిన మార్వాడి ప్రగతి సమాజ్ సభ్యులు. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు దీపేష్ రేణ్వా తెలిపారు. శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు దీపేష్ రేణ్వా మాట్లాడుతూ పర్యావరణ రక్షణ కోసం రసాయనిక పదార్థాలు, రంగులు కలిపిన వినాయక విగ్రహాలను వినియోగించకుండా స్వచ్ఛమైన సేంద్రియ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే పూజించుకోవాలని, ప్రకృతిని రక్షించుకోవడానికే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మేము పంపిణీ చేసే మట్టి గణపతి విగ్రహాలలో సేంద్రియ మట్టితో పాటు ఆవు పేడ, గోమయాన్ని కూడా కలిపి తయారు చేస్తున్నామని, గణపతితో పాటు హిందువుల ఆరాధ్య జంతువు అయిన గోవును కూడా పూజించినట్లు అవుతుందని ఆయన అన్నారు. గణపతి నవరాత్రులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి 17వ తేదీన పట్టణంలోని అన్ని గణపతి మండపాల వద్ద నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. గణపతి మండపాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇందుకోసం అవసరమైతే హిందూ ఉత్సవ సమితి కార్యకర్తలు మండపాల వద్దకు వచ్చి అవసరమైన సహాయం అందిస్తారని అన్నారు. గణపతి నవరాత్రుల పూజల అనంతరం 17వ తేదీన నిర్వాహకులందరూ నిమజ్జనోత్సవంలో పాల్గొని కార్యక్రమాలను ముగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ పంటల ఉత్తమ రైతు గోనె శ్యామ్ సుందర్రావు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ శ్యామ్ సుందర్రావు గారి పెట్రోల్ బంక్ దగ్గర మన మట్టి వినాయకులను వితరించబడింది. దానికి మన అంటే జనరల్గా మన మట్టి వినాయకులను మనం పూజిస్తాం, కానీ ఈ మట్టి వినాయకుల ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే ఈ మట్టి వినాయకులు ఏదైతే ఉన్నారో వారికి మన గోమయంతో మరి దాంతోపాటు కేంద్ర ఎరువులతోని మట్టితోని మన గోనె శ్యామ్ సుందర్రావు గారి గోశాలలో ఇది తయారు చేయడం జరిగింది. అంటే మన ఈ మట్టి వినాయకులను పూజిస్తున్నామని అంటే గోమాతని కూడా పూజించినట్టు అవుతుంది. కాబట్టి మన మట్టి వినాయకులను ఇవాళ మనం ఈ హిందూ ఉత్సవ సమితి తరఫున మనం ఇక్కడ పంచడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి హిందూ ఉత్సవ సమితి ద్వారా మరి ఈ నవరాత్రుల్లో పెట్టిన మన మండపాల దగ్గర వారికి వచ్చే ఇబ్బందులను కానీ దానికి సంబంధించి ఎటువంటి సహాయాలున్నా కూడా మనం ఇప్పుడు సిటీ కేబుల్లో స్క్రోలింగ్ 2 నంబర్లు ఇస్తున్నాం. హెల్ప్ డెస్క్ నంబర్ అనుకోండి, దాన్ని మీకు ఎట్లాంటి నంబర్ ఉన్నా కూడా ఆ నంబర్ని మీరు సంప్రదించగలరు. ముందుగా ఫస్ట్ అందరికీ వచ్చే ముఖ్య ఇబ్బంది ఏంటంటే మీరు మండపాలు పెడుతున్నారు, కానీ చాలామంది మండపాలు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. దాని గురించి పోలీసు వారు కానీ మున్సిపల్ వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకు అసలు ఎన్ని మండపాలు ఉన్నాయని సంఖ్య పూర్తిగా తెలియట్లేదు. కాబట్టి మీరు ఏదైతే మండపాలు పెడుతున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ యాప్ ద్వారా మీరు తెలియజేస్తేనే మీ మండపాన్ని వాళ్ళు గుర్తించగలరు. దాని ప్రకారంగానే మీకు రేపు అది రిజిస్ట్రేషన్ అయినట్టు తెలియజేస్తారు. కాబట్టి మీకు అటువంటి ఏదైనా యాప్లో అది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అయినా కూడా మీకు మేము 2 నంబర్లు అయితే ఇస్తున్నాం, దానికి మీరు తెలియజేయగలరు. అవసరమైతే మీకు ఆ ఇబ్బంది అయితే చెప్పండి, అక్కడ మా హిందూ ఉత్సవ సమితి తరఫున మా సభ్యులు ఎవరైనా ఖచ్చితంగా దానికి వచ్చేసి ఆ యాప్ ద్వారా ఒకవేళ మీకు ఇబ్బంది అయితే మేము కూడా వచ్చేసి దాన్ని సహాయం చేసి దాన్ని ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిమజ్జనం ఏదైతే తేదీ ఫైనల్ అయిందో అది 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖున నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మన మంచిర్యాల పట్టణ మండపాలు అన్నీ కూడా 17వ తారీఖున ఆడే నిమజ్జనం చేసుకోవాలని చెప్పి అందరినీ విజ్ఞాపన చేస్తున్నాం. అంటే అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా 17వ తారీఖున ఆడే మనం నిమజ్జనం ఉంటుంది మంచిర్యాల పట్టణంలో. మరి మన హిందూ ఉత్సవ సమితి మన స్టేజ్ కూడా మనం అక్కడ పెడతాం. దాదాపు అందరు మండపాలని కోరేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరు ఈ మన ఏదైతే హిందూ ఉత్సవ సమితి మండపం ఉంటుందో దాని ముందు నుంచి మీరు ఖచ్చితంగా మీ మండపాలని తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జై శ్రీరామ్. స్వాతంత్ర్య ఉద్యమంలో బాలగంగాధర గారు ఉద్యమం కోసం, స్వాతంత్ర్యం కోసం వారు ప్రారంభించిన పండుగ. ఈ సందర్భంగా వారం రోజులు కూడా అందరూ కూడా ఏకత్రయం కావాలి, స్వాతంత్ర్యం కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే ఈ పండుగను వారు ప్రారంభించడం జరిగింది. సనాతనంగా జరుగుతున్న పండుగ కానీ మధ్యన మనం మర్చిపోయాం. వారు స్మృతి ఇచ్చేసి ఈ సందర్భంగా మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి రాను ఈ పండుగను కొన్ని వికృత చేష్టలు కూడా తయారైనాయి. అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, అదేవిధంగా రకరకాల మట్టితో చేయడం జరుగుతున్నది. వాటి వల్ల కాలుష్యం బాగా దెబ్బతింటున్నది. కాబట్టి మనం మన కాలుష్యాన్ని కాలుష్యం కాకుండా మంచి వాతావరణం నిర్మాణం కావాలంటే మనం మట్టి గణపతులనే వాడాలి. దానిలో ముఖ్యంగా మట్టి గణపతుల్లో గోమయంతో తయారు చేసిన గణపతులను వాడితే ఇంకా శ్రేష్టం. దాంతో మనం గోవును కూడా పూజించినట్టు అవుతుంది. కాబట్టి గోవును కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇవి మేము ఎక్కడో తయారు చేసినవి కాదు, మన మంచిర్యాల పట్టణంలోనే ఇక్కడున్న కుమ్మరి రాజేశం గారితో తయారు చేయించడం జరిగింది. దాంట్లో గోమయం కూడా ప్రత్యేకంగా కలపడం జరిగింది. దానికోసం మీరందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి గోవు కూడా అది కాలుష్యాన్ని నివారణ చేస్తుంది. కాబట్టి గోవును పూజించడం అవసరం. మీరు రాబోయే ఉత్సవాల్లో వారం రోజులు కూడా ఏదో ఒక రోజున ప్రతి మండపం దగ్గర కూడా గోపూజ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి హిందూ ఉత్సవ సమితి నూతన కమిటీకి వారికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని మరి సక్రమంగా కార్యక్రమాలు జరగాలని చెప్పేసి కోరుకుంటూ జై గణేష్, అందరికీ వినాయక శుభాకాంక్షలు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోమయంతో మరి మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఉచిత పంపిణీ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తయారు చేసిన విగ్రహాన్ని పూజిస్తే
ఇటు వినాయకుడు పూజించినట్టు అలాగే ఈ గోమాతను కూడా సకల దేవతలు కూడా పూజించినట్టు ఉంటుందని చెప్పేసి మన శ్యామ్ సుందర్ గారు వారు దానికి ఉచితంగా వారు నిర్వహణ చేయడం జరిగింది. మన మంచిర్యాలలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మన వినాయక మండపాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అధికారులను కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అయినా పోలీసు గారైనా మన అందరికీ కూడా ఈ ఏర్పాట్ల గురించి వారికి మా ఉత్సవ సమితి తరఫున విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని ప్రధాన మార్కెట్లు మరియు కూడళ్లలో పూజా సామాగ్రి కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చిరు వ్యాపారులు రోడ్డు మధ్యలోనే సామాగ్రి అమర్చి అమ్మకాలు సాగిస్తుండటంతో వినియోగదారుల గుంపులతో ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ రోజే మండపాల ఏర్పాటు మరియు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉండటంతో భక్తులందరూ వేల సంఖ్యలో మార్కెట్లలో గుంపులుగా తిరగడంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ఏది ఏమైనప్పటికీ వినాయక చవితి పండుగ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో వ్యాపారులు కొనుగోలుదారులతో పండుగ వాతావరణం ఏర్పడింది. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో మార్వాడి ప్రగతి సమాజ్ అధ్యక్షులు సుందర్ బలువ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మార్వాడి ప్రగతి సమాజ్ సభ్యులు, మార్వాడి మహిళా సభ్యులు, మార్వాడి యువ మంచ్ సభ్యులు గణనాథుని భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అనంతరం స్వామివారికి అంగరంగ వైభవంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప ధర్మ ప్రచార సభ సొసైటీ సభ్యులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ అలనాడు బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో హిందువులందరినీ ఏకం చేసేందుకు వినాయక ఉత్సవాలను ప్రారంభించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు మరింత మంది హిందువులందరూ ఏకమై ఐక్యతతో వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. భక్తులందరూ రసాయన వినాయకులను కాకుండా మట్టి వినాయకులను పూజించడం వలన పర్యావరణం కాపాడవచ్చుననే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుందని, ఎవరూ కూడా ప్లాస్టిక్ సంచులను వాడకుండా కాటన్ సంచులను వాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గతంలో బాల గంగాధర్ గారి తిలక్ అలనాడు స్వాతంత్రం కోసం ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వము హిందువులను కలవనీయకుండా ఆ రోజుల్లో నిర్బంధించిన సమయంలో అందరూ కలుసుకునేందుకు ఒక వేదికగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి హిందువులందరూ ఒక చోట చేరి సంఘటితంగా పోరాటం చేయడానికి ఆ రోజు ఎంచుకున్నటువంటి ఈ వినాయక చవితి అనే ఏదైతే గణేషుని మనం పూజించే విధానంలో గణేషుని ఒక గ్రామస్తులందరూ కూడి ఒక చోట పెట్టి పూజించి మరి 9 రోజులు నిష్ఠతో పూజలు చేసిన తర్వాత మరి నదిలో కానీ మరి చెరువుల్లో కానీ నిమజ్జనం చేయడం మనం గత ఆచారంగా హిందువులలో జరుగుతున్నది. మరి ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో అందరూ టీవీలకు, ఇంటర్నెట్లకు, సెల్ ఫోన్లకు అంకితమైన ఈ తరుణంలో కూడా మరొక్కసారి హిందువులందరి మధ్యలో ఒక ఆనందాన్ని పెంపొందించేందుకు ఏదైతే ఈ వినాయక చవితిని మనం చేసుకుంటున్న ఈ తరుణంలో మా యొక్క అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మరి ప్రజలందరికీ ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే దాంతో మట్టి గణేష్లను మరి ప్రజలకు ఉచితంగా ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. విరివిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తానికి మనం తగ్గించుకొని ఓన్లీ మట్టి విగ్రహాలతో గణేష్ని తయారు చేసుకొని పూజించుకొని మన యొక్క మనసులో ఉన్న కోరికల్ని తీర్చమని ఆ భగవంతుని కోరుకొని ఆ వినాయకుడుగా మనందరినీ కాపాడాలని, అందులో మీరు, నేను, ఈ రాష్ట్రము, ఈ దేశం ఉండాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 20వ వార్డు రామ్నగర్లో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులు బొజ్జ గణపయ్యను పల్లకిలో శోభయాత్ర నిర్వహించి మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర గణేష్ మండలి అధ్యక్షుడు ఆకుల సుగుణాకర్, మాజీ ఉపాధ్యక్షుడు మారం రఘు యాదవ్, ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, జనరల్ సెక్రటరీ మధుకర్, సెక్రటరీ శ్యామ్, ట్రెజరర్ సుభాష్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపుత్ర గణేష్ మండలి కమిటీ ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నుండి వారి ఇంటి వద్ద నుండి పల్లకిలో ప్రత్యేక ఆకర్షణగా పల్లకిలో శోభయాత్ర నిర్వహించి వారి ఇంటి విగ్రహదాత ఇంటి వద్ద నుండి దేవుడిని ఈ యొక్క మండపానికి తీసుకుని శోభయాత్రగా పల్లకిలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మేమందరం కమిటీ తరఫున అందరము ఈ నవరాత్రులు ఘనంగా ఇదే విధంగా అందరం సామూహికంగా ఉండి ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తాం. ప్రతి ఏటా 3 ఫీట్లే, ఎక్కువ ఎత్తు లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఈ యొక్క 3 ఫీట్ల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఈ పూజలు అనేటి మా యొక్క హిందూ సాంప్రదాయబద్ధంగా పార్వతీపుత్ర గణేష్ మండలి తరఫున అందరము కలిసికట్టుగా ఉండి ఈ యొక్క నవరాత్రులను ఘనంగా నిర్వహించి ముగిస్తాము. జై బోలో గణేష్ మహారాజ్కి.
వినాయక చవితిని పురస్కరించుకొని శనివారం మట్టి గణపతులను పట్టణ ఎస్ఐ రాజశేఖర్ మార్కెట్లోని హనుమాన్ ఆలయం వద్ద పంపిణీ చేశారు. ప్రజా వెల్ఫేర్ సొసైటీ మరియు శ్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా చేసే మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. కెమికల్స్తో కూడిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని సూచించారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు షేక్ అజీముద్దీన్, గాన్ల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈరోజు మట్టి గణపతిని పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ కోసం ఇది చేస్తున్న కృషి అనేది మా పోలీస్ తరఫున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. ఈ యొక్క మట్టి విగ్రహాల కోసం స్పాన్సర్ చేసిన స్పాన్సర్ గారికి, తర్వాత ఈ యొక్క సొసైటీ వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణం కోసం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం మా అంగడి బజార్లోని సంతోష్ మాతా టెంపుల్ దగ్గర నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన చెన్నూరు పట్టణ 17వ వార్డు కౌన్సిలర్ నాయిని శ్యామల సతీష్ రాజ్. చెన్నూరు పట్టణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా గణనాథులను నిర్వహిస్తున్నారు. వారందరూ చెన్నూరు పోలీసు వారికి, మున్సిపల్ సిబ్బందికి సహకారం అందించగలరని తెలిపారు. అలాగే గణనాథుల మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలకు మరియు చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గణనాథుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ మత సామరస్యంగా శాంతియుతంగా గణేష్ పండుగ జరుపుకోవాలని ప్రజలందరికీ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా భక్తులందరికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా సహకరించగలరని కోరుకుంటున్నాము. జై హింద్. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పట్టణంలో బీజోన్, సూపర్ బజార్ ఏరియా, రామాలయం, ఆర్కే1, సిర్కే క్వార్టర్స్, ఆర్కే4 గడ్డ, నాగార్జున కాలనీ, రైల్వే స్టేషన్ ఏరియా, శివాజీనగర్ తదితర ప్రాంతాలలో సుమారు 112 వినాయక మంటపాలను వారి వారి కాలనీలలో ఏర్పాటు చేసుకుని వినాయకునికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్ఐ రాజశేఖర్ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత సేంద్రియ గణపతి విగ్రహాల పంపిణీ. ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలంటూ అధ్యక్షులు దీపేష్ రేణ్వా పిలుపు. వినాయక చవితిని పురస్కరించుకుని పూజా సామాగ్రి కొనుగోలుదారులతో సందడిగా మారిన పట్టణ మార్కెట్ పురవీధులు. ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. మంచిర్యాల లక్ష్మీనారాయణ మందిరంలో కొలువుదీరిన గణనాథుడు. స్వామివారికి హారతులతో ప్రత్యేక పూజలు చేపట్టిన మార్వాడి ప్రగతి సమాజ్ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
చేయండి.